కలకత్తా మహానగరంలోని నా లోకల్ ప్రయాణం గురించి మీరు ఈ 11 నిమిషాల వీడియో చూడండి. కలకత్తాలోని భారతదేశంలో అతిపెద్ద లోకల్ నెట్వర్క్ ఉందన్నమాట. లోకల్ ట్రైన్ నెట్వర్క్ ఉంది. కానీ కలకత్తాలోని మహానగరంలోని ఆ లోకల్ ట్రైన్ నెట్వర్క్ని విరివిగా వాడుకోవాలి. అలాగే ముంబైలోని లోకల్ ట్రైన్ నెట్వర్క్ విరివిగా ఉంది. అలాగే ఇప్పుడు బెంగళూరులో కూడా లోకల్ ట్రైన్ నెట్వర్క్ని మనం ఇంకా అభివృద్ధి చేయాలి. అదేవిధంగా హైదరాబాద్లో కూడా లోకల్ ట్రైన్ నెట్వర్క్ని మనం ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అలాగే మెట్రో నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది హైదరాబాద్లో. కలకత్తాలోని లోకల్ ట్రైన్ నెట్వర్క్ దాదాపుగా 450 స్టేషన్లు తోటి 1000 కిలోమీటర్ల నెట్వర్క్ ఉంది. దాదాపుగా కలకత్తాలో 450 స్టేషన్లని స్టేషన్ అన్నింటిని డెవలప్ చేసుకుంటూ పవర్ బ్రిడ్జులు ఏర్పాటు చేసుకుంటూ అండర్గ్రౌండ్ బ్రిడ్జులు ఏర్పాటు చేసుకుంటూ మన లోకల్ ట్రైన్ నెట్వర్క్ని రైలు అది ఇప్పుడు బొంబాయి ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అందులోని 13 బోగీలు 12 బోగీలు ఉంటున్నాయి. 12 బోగీల ట్రైన్లు ఎక్కువ నడుస్తున్నాయి. కానీ 18 బోగీల ట్రైన్ నెట్వర్క్ని అభివృద్ధి చేసుకోగలిగితే బొంబాయికి ఎంతో మేలు అనమాట. అలాగే బొంబాయిలో స్టేషన్లు అన్నిటిని ప్లాట్ఫారాలు 18 బోగీలు ఉన్న ట్రైన్ లోకల్ ట్రైన్ ఆగేటట్లుగా ప్లాట్ఫారాలు అన్నింటిని పెంచుకోవాలి. అలాగే కలకత్తాలో కూడా అదే పనిగా డెవలప్ చేసుకోవాలి. ప్రతి స్టేషన్ని డెవలప్ చేయాలంటే దానికి నిధులు కావాలి. అదే చేస్తుంది ఐడిఎఫ్, ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్, ఒక సంస్థ అనమాట. ఆ సంస్థ ద్వారా దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి. లోకల్ ట్రైన్ ప్రయాణం అంటే నరకప్రాయంగా ప్రస్తుతం ఉంది. ఆ యొక్క ప్రయాణాన్ని సులభ ప్రయాణంగా మార్చుకోవాలి. అది ఐడిఎఫ్ చేస్తుంది అన్నమాట. లోకల్ ట్రైన్ నెట్వర్క్ని పూర్తిగా వినియోగించుకుంటూ మన భారతదేశం అభివృద్ధి జరగాలి. భారతదేశం లోకల్ ట్రైన్ నెట్వర్క్ అభివృద్ధి ఏ విధంగా చేయాలంటే 18 బోగీలు ఉన్న ప్లాట్ఫారం ట్రైన్ లోకల్ ట్రైన్గా వాడేటట్లు చూసుకోవాలి. ప్లస్ ఆ 18 బోగీలు లోకల్ ట్రైన్ అంటే 24 బోగీలు అయితే గార్డుకి చూడడం కష్టం. అందుకని 18-15 బోగీలు అయితే గార్డు పర్యవేక్షణలో ఉండగలదు. అందుకని 18 బోగీలు ఉన్న లోకల్ ట్రైన్ నెట్వర్క్ మన హైదరాబాద్లో కానీ, బొంబాయిలో కానీ, ఎక్కడైనా బెంగళూరులో కానీ మహానగరాల్లో డెవలప్ చేయాలంటే అక్కడ తగ్గట్టుగా ప్లాట్ఫారాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్లాట్ఫారాల దగ్గరలోనే ఆ 18 ప్లాట్ఫారాలు బేలాపూర్ వాసీలో ఉంది చూసారా, ఆ టైప్లోని పైన రెసిడెన్షియల్, ఆ యొక్క పైనే అంటే ప్లాట్ఫారం పైనే షాపింగ్లు, రెసిడెన్షియలు అన్నీ ఏర్పాటు చేసి ప్రతి స్టేషన్ ఆ విధంగా చేసుకోగలిగితే మనం ఎస్కలేటర్లు, రెస్ట్ రూమ్లు, అలాగే ప్రతి స్టేషన్ని డెవలప్ చేసుకుంటే ఇప్పుడు బొంబాయిలోని ఆ విధంగా చేసుకోగలిగి దాదాపుగా ప్రతి స్టేషన్ని మనం కలకత్తాలో కానీ బొంబాయిలో కానీ ఏర్పాటు చేసుకోగలిగితే ఒక 10 లక్షల మందికి కొత్తగా ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. స్టేషన్ నెట్వర్క్ అనుసంధానించుకుంటూ ఆ విధంగా డెవలప్ చేసుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ప్రస్తుతం మనం ముందు చూపుతో చేయకపోవడం వల్ల లోకల్ ట్రైన్లో ప్రయాణం అంటే నరకంలా ఉంటుంది. ఈ చెమటలతోటి అలా కాకుండా రద్దీని తగ్గించాలనగా ఎలక్ట్రికల్ మీదే మనం డిపెండ్ అవ్వాలన్న సోలార్ పవర్ ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవాలి. ట్రైన్లన్నీ సోలార్ పవర్ మీద నడాలి. రైల్వే స్టేషన్లన్నీ సోలార్లోనే నడాలి. అవన్నీ జరగాలంటే మన సోలార్ పవర్లో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటూ తక్కువకి రూపాయికి ఒక యూనిట్ వచ్చేటట్లు మనం చేసుకోగలిగితే ₹2 యూనిట్ వచ్చిందనుకో, మన సోలార్ పవర్ ద్వారా, విండ్ పవర్ ద్వారా మనకి ప్రయాణం చాలా తక్కువ రేటుగా అయిపోతుంది. అలాగే ప్లాట్ఫారాలన్నీ డెవలప్ చేస్తున్నాం అనుకో, ఇప్పుడున్న అదే ఖర్చుతోటి మన నెట్వర్క్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. లోకల్ ట్రైన్ నెట్వర్క్ ఇప్పుడు బెంగళూరులో ఉంది. బెంగళూరులో లోకల్ ట్రైన్ నెట్వర్క్ లేదు. చాలా ఇబ్బంది పడిపోతారు. బెంగళూరు ట్రాఫిక్ అన్నది కంజెస్టెడ్గా ఉంటుంది. అలాగే హైదరాబాద్ కూడా కంజెస్టెడ్ అయిపోయింది. ట్రాఫిక్ మీద ఒత్తిడి తగ్గించాలి. అలాగే రైల్వే స్టేషన్కి దగ్గరలోనే పని చేసుకునేటట్లు కూడా చేయాలన్నమాట. సిటీల్లో ఉన్నవాళ్ళు ఎక్కడో తూర్పులో ఉంటారు, పడమర ప్రయాణించాలి. పడమర ఉంటారు, ఆడ ఇల్లు తూర్పున ఉంటుంది. తూర్పు హైదరాబాద్లో ఉంటుంది. ఆడ పడమర హైదరాబాద్లో వెళ్ళి పనిచేయగలరు.
చేయవలసి వస్తుంది. ఇప్పుడు వాడు ఉండేది మియాపూర్లో, వాడు వెళ్ళి పనిచేసి గచ్చిబౌలిలో. అలా కాకుండా వాడు ఎక్కడున్నాడో వాడికి దగ్గరలోనే వాడికి ఫెసిలిటీస్ ఇచ్చి ఎక్కువ ప్రయాణం లేకుండా వాడికి మీద ఒత్తిడి లేకుండా చూడాలి. అది వికేంద్రీకరణ అంటారనమాట. ఆ వికేంద్రీకరణ సాధించిన రోజునే మనం భారతదేశం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు నగర జీవనం అంటేనే ఆడికి జీవితంలోనే 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్లోనే ఉంటున్నాడు. అది ఆడి జీవితం. ఈ విధంగా కష్టాలను పాలవుతున్నారు నగరాలను ప్రయాణించిస్తున్న వాళ్ళందరూ. వాడి యొక్క ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తూ భారతదేశం డెవలప్ అవ్వాలంటే, ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ డెవలప్ అవ్వాలన్నా, ఏం జరగాలన్నా ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు. అలాగే ప్రతి 18 ప్లాట్ఫారాలు ఉన్న ట్రైన్ని ఏర్పాటు చేసుకోవాలి. 18 బోగీలు ఉన్న ట్రైన్ ఏర్పాటు చేసుకుంటూ అది రైల్వే స్టేషన్లో ఆగేటట్లు ప్లాట్ఫారాలను కూడా డెవలప్ చేసుకోవాలి. అలాగే ఆ ప్లాట్ఫారాల పైన వాళ్ళు రెసిడెన్షియల్గా దగ్గరలో ఉండేవాళ్ళు ఉండేటట్లు అక్కడే నివాసయోగ్యంగా మనం డెవలప్ చేసుకోవాలి. కరెంటు ఉత్పత్తి కూడాను ఆ రైల్వే స్టేషన్ 20%, కనీసం 20-30% కరెంట్ ఉత్పత్తి అక్కడే చేసుకునేటట్లు ఉండాలన్నమాట. ఈ విధంగా చేసుకోగలిగితేనే మనం ఐడిఎఫ్ ఏర్పడిన యొక్క సత్ఫలితాలు ఇస్తుంది అనమాట. ఐడిఎఫ్ అన్నది సపోజ్ ఐడిఎఫ్లోని మీరు డిపాజిట్ చేశారనుకో, మీ యొక్క శ్రమే ఆ ఐడిఎఫ్కి పెట్టుబడి. ఆ శ్రమ ద్వారా వచ్చే మీ కాయిన్స్ దాని పెట్టుబడి కింద మారుతాయి అన్నమాట. పని చేసుకుంటూ పోవడం, వచ్చిన డబ్బుని మనం ఎంజాయ్ చేసుకుంటూ పోవడం. ఒకప్పుడు రాయిలే ఉండేవి, రాయిలు మిరియాలు ఇవే ధనం కింద ఉండేవి అనమాట. బంగారంతో సమానంగా ఒకప్పుడు మిరియాలు ఉండేవి రోమన్ కాలంలో చూసుకుంటే. అందుకని కాలం మారిపోతుంటుంది. ఈ రోజున కాలంలోనే మనం కొత్త సిస్టమ్ అనమాట ఐడిఎఫ్ కాయిన్, ఒక స్టేబుల్ కాయిన్ ఏర్పాటు చేసుకుంటాం అనమాట. అదే మన అందరికీ నమ్మకం. ఆ నమ్మకంతో మనం ఏర్పాటు చేసుకుని మన భారతదేశానికి కావాల్సిన అభివృద్ధికి పెట్టుబడి కింద ఐడిఎఫ్ స్టేబుల్ కాయిన్ ఇస్తారనమాట. అది తిరుపతి బాలాజీ బేస్ చేసుకుంటూ మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోగలిగితే లోకల్ ట్రైన్ మీద రద్దీని తగ్గించవచ్చు. అలాగే హైదరాబాదులోని, బెంగళూరులోని, ఢిల్లీలో రింగ్ లైన్ ఉండేది. ఆ రింగ్ లైన్ని మనం మూసేసాం. రింగ్ రైల్ నెట్వర్క్ని ఒకప్పుడు 1980 ఆ ప్రాంతంలోని ఏషియా గేమ్స్ ప్రారంభించినప్పుడు ఆ రింగ్ రైల్ దగ్గరలోనే ఆ రింగ్ రైల్కి అనుకూలంగానే స్పోర్ట్స్ జరిగాయన్నమాట. 1980 ఇందిరాగాంధీ టైంలోని ఏషియా కప్ నిర్వహించాం కదా. ఆ స్టేడియంలు కానీ వాళ్ళు ఉండడానికి అన్ని వసతులు ఆ రింగ్ రైల్ నెట్వర్క్లోనే ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజుని అది ఎవరికి ఉపయోగపడకుండా తయారైపోయింది. ఆ ఢిల్లీ రింగ్ రైల్ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవాలి. ఆ రింగ్ రైల్ నెట్వర్క్ అనుసంధానంగా మనం దాదాపుగా యమునా నది తీర ప్రాంతంలోని రింగ్ రైల్ నెట్వర్క్ ప్రాంతంలోని 10 లక్షల మందికి నివాసయోగ్యమైన ప్రాంతాలను ఏర్పాటు చేయొచ్చు. ఢిల్లీలోని ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ద్వారా ఈ 10 లక్షల మంది ఢిల్లీలోని కొత్తగా ఉపాధి కల్పించవచ్చు. ఢిల్లీలోని ఐడిఎఫ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు, రూములు, సింగిల్ బెడ్రూమ్, అంటే ఒక ఫ్యామిలీకి సింగిల్ బెడ్రూమ్ సరిపోతుంది. సింగిల్ బెడ్రూమ్ ఫెసిలిటీస్ తోటి మొత్తంగా ఏర్పాటు చేయొచ్చు అనమాట ఢిల్లీలోని దాదాపుగా ఒక 10 లక్షల మందికి. అలాగే హైదరాబాద్లోనే ఒక 10 లక్షల మందికి, బెంగళూరులో 10 లక్షల మందికి, బొంబాయిలోని 10 లక్షల మందికి, కలకత్తాలోని 10 లక్షల మందికి, ఇలా మహానగరాలను కొత్తగా 15 లక్షల మందికి ఐడిఎఫ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు. అది అక్కడున్న రైల్వే స్టేషన్ని, అక్కడున్న నదుల్ని, అక్కడున్న గవర్నమెంట్ యొక్క ల్యాండ్ని ఉపయోగించుకుంటూ మనం కొత్తగా 10 లక్షల గృహాలు నిర్మించవచ్చు. అలాగే అండర్ గ్రౌండ్ బంకర్లని వాటిని కూడా నిర్మించవచ్చు. రైల్వే స్టేషన్లోనే అండర్ గ్రౌండ్ మళ్ళీ కిందన సపోజ్ అండర్ గ్రౌండ్లో కూడా బంకర్లను ఏర్పాటు చేయాలి. రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్లోనూ కూడా. ఎందుకంటే భవిష్యత్తులోని ఎటువంటి సమస్యలు వచ్చినా సరే భారతదేశం ఎదుర్కొనేటట్లు నిర్మించుకోవాలి. కాబట్టి అండర్ గ్రౌండ్ బంకర్లని రైల్వే స్టేషన్ దగ్గర కూడా నిర్మించుకుని
వాడికి యొక్క ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలన్నమాట. ఐడిఎఫ్ ఇవన్నీ చేస్తుంది. ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ లక్ష్యమే ఇది. అలాగే ప్రతి పౌరుడు తన సుఖమయ ప్రయాణానికి లోకల్ ట్రైన్లో ప్రయాణించాలన్నా మనం ఐడిఎఫ్ని ఏర్పాటు చేసుకుని సుఖంగా ప్రయాణించాలన్నమాట. ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయుడు ఇవన్నీ చేయాలంటే లోకల్ ప్రయాణం సుఖమై జరగాలంటే ఐడిఎఫ్ ఏర్పాటు తప్పదు. మీరు ఐడిఎఫ్ అని ఎందుకు చెప్తున్నారంటే ఒకటే పరిష్కారం, స్టేబుల్ కాయిన్ ఏర్పాటు చేసుకోవాలి. ఐడిఎఫ్ కాయిన్ని డాలర్కి ప్రత్యామ్నాయంగా ఐడిఎఫ్ కాయిన్ ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకెళ్ళి మన యొక్క లోకల్ ట్రైన్ నెట్వర్క్ని అన్నిటిని డెవలప్ చేసుకోవాలి. ఎటువంటి సమస్య లేకుండా భారతదేశం ముందుకెళ్ళాలన్నా ఏం జరగాలన్నా ఐడిఎఫ్ నెట్వర్క్ని మనం డెవలప్ చేసుకోక తప్పదు. అలాగే లోకల్ ట్రైన్లో రద్దీని తగ్గించాలన్నా ఐడిఎఫ్ ఏర్పాటుకు తప్పదు అని గ్రహించండి అందరూ. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఇది ఒక స్టేబుల్ కాయిన్ లాంటిగా అందరికీ ఉపయోగపడేటట్లుగా భారతదేశ అభివృద్ధికి ఈ కాయిన్ ఉపయోగపడుతుంది. ఈ కాయిన్ చేసుకుంటే అన్నిటికీ బెస్ట్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.